ప్రైజ్లో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట మా నిత్య కృప అనే కార్యక్రమములకు చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబాలకు ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యమును మనము మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదింపి నన్ను అనుగ్రహించుచున్నావు. యెహోవా, నీవు దీవించిన యెడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదింపబడును. ఈ వాక్యములో ఈ పూట దేవుని దాసులు, దేవుని పిల్లలు, దేవుని అనుసరించుచున్నటువంటి ప్రజాంగానికి దేవుడు ఆశీర్వాదము, ఆయన ఆశీర్వదిస్తే ఆయన ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ ఆశీర్వదింపబడతారు అని రాయబడి ఉన్న మాటల్లో ఇక్కడ మనం గమనించినట్లయితే లోకములో మనుషుల ఆశీస్సులు, ఆశీర్వాదాలు కొంతమట్టికే, దేవుడు ఆశీర్వాదాలు ఎన్నటెన్నటికీ అది ఆశీర్వాద వచనములుగా, ఆశీర్వాద ఫలములుగా ఉంటాయి. దేవుడే మనల్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తే, దేవుడే నీ ప్రార్థనను విని నీ వ్యాపారాన్ని కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ కలిగిన సమస్తం ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగా ఉంటుంది. అయితే ప్రభువుని నమ్మినటువంటి విశ్వాస జీవితంలో మనము ఆశీర్వాదాల వైపే పరిగెట్టడం కాదు, కానీ ఆశీర్వాదాలు దేవుడి ద్వారా మనకు కావలసిన ఆ అనుగ్రహం పొందుకోవాలంటే ఇక్కడ మీరు గమనించాలి, దేవునికి ఆయనకు మనము దాసులమై ఉండి ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే దేవునితో నిబంధన చేసుకుంటారో అట్టి వారి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఎన్నటెన్నటికీ మారవు. గమనించండి, మత్తయి సువార్తలో మనం గమనిస్తే 21వ అధ్యాయం 19వ వచనంలో దూరం నుండి ఒక చెట్టును చూసి, చెట్టు పచ్చగా ఉంది, ఎన్నో ఫలాలు ఉంటాయి అని చెట్టు దగ్గరికి రాగానే అక్కడ మనం గమనిస్తే 19వ వచనంలో అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని ఎందుకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కనుక దానిని ఇదిగో చూసి ఇక మీదట ఎన్నటెన్నటికి నీవు కాపు కాయకుండా ఉండుగాక అని చెప్పగానే తక్షణమే అది ఎండిపోయినట్లుగా రాయబడింది. చూడండి, దూరం చూస్తే చెట్టు పచ్చగా ఉంది, దగ్గరికి వస్తే ఫలాలు లేవు. ఈరోజు చాలామంది జీవితంలో కూడా ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడవలసినటువంటి కుటుంబాలు ఎండిపోయిన అనుభవాల మధ్యలో కొన్ని పరిస్థితులు కలగటానికి గల కారణం ఈ లోకమైనటువంటి తుచ్చమైనటువంటి వాటి వైపు, తుచ్చమైన అభిలాషల వైపు కాదు, కానీ ఆత్మ సంబంధమైన దేవునితో నిబంధన కలిగినప్పుడు ఎన్నటెన్నటికి నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు ఏ విషయంలో కూడా పొదువరాయను. ఇక్కడ మీరు గమనిస్తే చెట్టు చూస్తే పచ్చగా ఉంది, ఫలాలు లేకపోతే దానిని చూసి ఇక మీదట ఎన్నటెన్నటికి కాపు కాయకుండా ఉండదు కాక చెప్పగానే చెట్టు వెళ్ళిపోయింది. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభువులో ఆత్మీయతలో ఎదుగుతున్నావా? ప్రార్థనలో ఎదుగుతున్నావా? సంఘములో ఎదుగుతున్నావా? సంఘ సహవాసంలో ఎదిగే అనుభవాల మధ్యలో ఉన్నప్పుడు నీవు ఎప్పటికప్పుడు అంతకంతకి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇక్కడ ఫలాలు లేని చెట్టు కనపడుతుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 14వ వచనం చూస్తే అందుకైనా ఇక మీదట ఎన్నటెన్నటికి నీ పళ్ళు ఎవరు తినకుండా ఉందరుగాక. ఇక్కడ ఫలాలతో మాట్లాడుతుంది.
ఆ పండ్లతో మాట్లాడుతున్నాడు. ఇది ఎన్నటెన్నటికీ నీ ఫలములు ఎవరు తినకోకుండా ఉందురుగాక. అక్కడ చెట్టుకేమో ఫలాలు లేవు, ఇక్కడ చెట్టుకు ఫలాలు ఉన్నాయి, కానీ అవి తినటానికి ఉపయోగకరమైనటువంటి స్థితి లేనివిగా ఉన్నాయి. ఈరోజు మన ఆత్మీయతకు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఈ ఉపమానంలో చాలా చాలా పోల్చుకొని మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడి సన్నిధిలో ఒక ఉపయోగకరమైన ఆశీర్వాద ఫలములు ఉన్నాయా? కొన్ని కాని ఫలములు, చెడు ఫలములు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని ఇది ఎందువలన కలుగుతుందంటే ఆత్మ సంబంధమైన విషయములలో దేవుడితో సరైనటువంటి నిర్ణయం లేకపోవడం వలన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డగా ఈ మూల వాక్యములు చెప్తున్న మాట, దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన వద్దకు పిలిచేది ఎన్నటెన్నటికీ వారు ఆశీర్వదించబడాలని, ఆశీర్వాదముగా ఉండాలని. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యము రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడనక్కరలేదు. ఇక్కడ మీరు గమనిస్తే దేవుని రక్షణ పొందుకొని దేవునితో నడుస్తున్నటువంటి వారు ఎన్నటెన్నటికీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను ప్రభువుని నమ్ముకున్నా, బాప్తిసం పొందాను, సంఘానికి కొన్ని రోజులు వెళ్ళి మానేశాను, దేవుని సన్నిధిలో మేము ఒకప్పుడు ఇలా నడుచుకున్నాం, ఇప్పుడు చూస్తే మా జీవితాలు ఇలా ఉన్నాయి. కారణం ఏంటంటే వాక్యం చెప్తున్నమాట, ఏదో ఒక విషయంలో మనుషులు బలహీనమైపోయి ప్రభు ఇచ్చిన రక్షణకు, ప్రభు ఇచ్చిన సంఘానికి, ప్రభు ఇచ్చినటువంటి సహవాసమును విడిచిపెట్టి మీరు ఎలా ఉన్నారంటే సిగ్గుతో తల దించుకుంటారు. కానీ ప్రభు ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకొని ఆత్మ సంబంధమైన దైవజనుల చేతి క్రింద ఉపదేశముల చేత కట్టబడి ఆత్మీయతలు నడుచుకునే అనుభవాలు ఉంటే ఎన్నటెన్నటికి నువ్వు సిగ్గుపడవలసిన అవసరము లేదని లేఖనం ఇక్కడ తెలియజేస్తున్నమాట. ఎందుకంటే అబ్రహామును మనం చదువుతున్నప్పుడు అబ్రహాము గురించి ఆదికాండంలో 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుండెదవు. సరే, ఖచ్చితంగా ప్రభు అక్కడ అబ్రహాముతో చెప్తున్నటువంటి మాటలు, నీవు నీ దేశము నుండి నీ తల్లిదండ్రుల యొక్క పరిస్థితులు, ఆ స్థితిలో నుంచి విడిచిపెట్టి నేను చెప్పబో దేశమునకు వెళ్ళు. ఎందుకంటే వాక్యం చెప్తున్నటువంటి మాట, నేను అక్కడ గొప్పవారిగా చేస్తాను, గొప్ప జనాంగంగా చేస్తాను. ఇంకను మీరు చూస్తే నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నిన్ను ఆశీర్వాదముగా ఉంచుతాను ఎన్నటెన్నటికీ. పిల్లలు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తే ఆశీర్వాదాలు అయితే కావాలి, కానీ దేవుడు చెప్పిన మాటలు కొన్ని విషయాలు కొంతమందికి అవసరం లేదండి. కానీ అబ్రహాము అలా కాదు. అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడో అది నమ్మాడు. ఆయన అబ్రహాము దేవుడు మాట నమ్మెను, అది నీతిగా ఎంచబడి ఉన్నదని వాక్యం చెప్తున్నమాట. అందువలనే ప్రభు చెప్పిన మాట ప్రకారం ఆయన వెళ్ళారు, అది ఆయనకి నీతిగా ఎంచబడింది. అందుకని అబ్రహాము యొక్క సంతతిని గొప్పవారిగా దేవుడు ఆశీర్వదించి ఎన్నటెన్నటికి ఆయన ఆశీర్వాదములు ఉంచినట్లుగా మనం రాయబడి ఉన్నది. వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రభు నమ్ముకున్నాం, ప్రభు సన్నిధికి వెళుతున్నాం అని చెప్పుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పిన మాటలో ఒక్కటి కూడా నేను తూచి తప్పకుండా పరిశుద్ధమైన జీవితంలో జీవించుచున్నాననే పరిస్థితులు ప్రతి ఒక్కరిలో తీర్మానాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఆశీర్వదించబడేటువంటి అనుభవం కలిగి ఉండాలంటే అబ్రహాము దేవుడు మాట నమ్మెను, అది నీతిగా ఎంచబడి. చూడండి, సంఖ్యాకాండములో బిలాముతో చెప్తున్నాడు 22వ అధ్యాయం 12వ వచనములో, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజల్ని శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాడు. బిలాముతో ఏమని చెప్తున్నారండి? ఇదిగో నీవు వారిని శపించడానికి కాదు, నేను దీవించాను, దాన్ని నేను మార్చనని చెప్తున్నాడు ప్రభు. ఇజ్రాయేల్ ప్రజలు, పేరు పెట్టబడిన ఇజ్రాయేల్ ప్రజలు, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ ప్రజలు, యేసుక్రీస్తుని నమ్మిన వారు, వారిని ఆశీర్వదించడానికి నేను పిలిచాను. శపించేటువంటి పరిస్థితులు కాదు, శాపకష్టమైనటువంటిది కొట్టివేశాడు. క్రీస్తు రక్తము చేత కల్వరి శిలువలో ఆయన అప్పగించుకొని ప్రియమైన దేవుని బిడ్డ
వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏమని ఉన్నది? రాయబడిన మాటల్లో మీరు సత్యము తెలుసుకోవాలి. ఇదిగో అక్కడ బిలాముతో చెప్తున్న మాట, నేను ఆశీర్వదించడానికి వారిని నియమించాను, శపించకూడదు అని బిలాముతో చెప్పు. ఎన్నటెన్నటికీ దేవుడు ఆశీర్వాదముగా ఉంచే దేవుడు ఆయన కాదని, ఆయన సన్నిధి కాదని కొందరు దూరాన వెళ్ళి దేవుడు చెప్పినటువంటి మాటలకు ప్రియమైన దేవుని బిడ్డలు శాపగ్రస్తములుగా కొన్ని శాపములు తెచ్చుకొని ఉన్నారు. కాబట్టి ఒకటి, ఎన్నటెన్నటికి నేను ఆశీర్వదించే దేవుడు. రెండు, ఎన్నటెన్నటికి నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎన్నటెన్నటికి దేవుడు నేను గొప్ప చేస్తాడు. నాలుగవ విషయంలో మనకు తెలియజేస్తున్న మాట, ఎన్నటెన్నటికి ఆయన దీవించడానికి అనుమతి ఇచ్చాడు, దాన్ని ఎన్నడూ మార్చడానికి వాక్యం చెప్తున్న ప్రకారం నువ్వు ఎన్నటెన్నటికి ప్రభునందు ఆనుకొని జీవించు. ఎన్నటెన్నటికి నీ భక్తి జీవితంలో ముందుకు కొనసాగించు. ఎన్నటెన్నటికి నువ్వు దేవుడితో నువ్వు మరింతగా సహవాసము కలిగినప్పుడు ఎన్నటెన్నటికి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా మార్చబడును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నటెన్నటికి ఆశీర్వదించడానికి మీరు చెప్పి ఉన్నారు, దాన్ని మార్చడం అని చెప్పినటువంటి మాటల ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా మీ సన్నిధిలోనైనా ఈ వాక్యం వింటున్నటువంటి వారి జీవితంలో అంధకారపు క్రియలను తొలగించి, శాపగ్రస్తమైనవి తొలగించి, ఆశీర్వదించబడినటువంటి దీవెనలతో మేలుతో నింపమని ఎన్నడూ నైనా మీ సన్నిధిని విడవక భయభక్తులతో కొనసాగించేటువంటి భక్తిని వారిలో కలుగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.